హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సుకుమార్ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అయితే ఈ ఆగస్టు 15న మన ముందరికి రాబోతుంది అండ్ సినిమా నేమ్ పుష్ప ది రైజ్ సో పుష్ప ది రూల్ తో ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి డైరెక్టర్ మన సుకుమార్ అయితే పాన్ ఇండియా లెవెల్లో చాలా అవార్డులు సొంతం చేసుకున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ ఆగస్టు 15 2024న మన ముందరికి పుష్ప ది రైజ్ అనే టైటిల్తో మన ముందరికి మూవీ అయితే రాబోతుంది సో చాలా భారీ కాదు అతి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే చెప్పొచ్చు సో సుకుమార్ మీద కూడా చాలా ప్రెషర్ పడిందనమాట పుష్ప రైజ్ హిట్ అయిన తర్వాత సో పుష్ప ది రూల్ ఏంటంటే చాలా కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిదీ అంటే ఇన్నర్గా ఎక్కడ లూప్ దొరకకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం బాగా స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నారంట దీనికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ప్రెసెంట్ బాగా ట్రెండింగ్గా మారింది సో విషయం ఏంటంటే మన బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవరా సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అండ్ ఫస్ట్ డెబ్యూటీ మూవీ కాబట్టి ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి అనేటటువంటి ఒక ఇది క్లారిటీ మనకు లేదనమాట అండ్ దాంతోపాటు అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు పుష్ప ది రూల్లో కూడా జాన్వీ కపూర్ కనిపించబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ తిరుగుతుందనమాట సో నార్మల్గా పుష్ప ది రైజ్ సినిమాలో చూసుకుంటే స్పెషల్ సాంగ్కి సమంతాన్ని తీసుకున్నారు అంటే ఒక ఐటమ్ సాంగ్కి సమంతాన్ని తీసుకున్నారు సో ఈసారి ఎవరిని తీసుకుంటారు అనేటటువంటి టాక్ వస్తున్నప్పుడు జాన్వీ కపూర్ ఉంటుంది అనేటటువంటి టాక్ బాగా వినిపిస్తుంది అండ్ ఈసారి ఏంటంటే ఇప్పుడు సమంత గారిని అట్లీస్ట్ ఒక సాంగ్కి మాత్రమే తీసుకున్నారు బట్ ఇన్ కేస్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఉంటే మాత్రం నాట్ ఓన్లీ స్పెషల్ సాంగ్ ఆవిడ కాస్త పుష్పని బురిడి కొట్టించే ఛాన్సెస్ ఉన్నటువంటి ఒక కన్నింగ్ క్యారెక్టర్లో చూపించబోతున్నారంట సుకుమారు ఇది వింటున్నప్పుడే పుష్ప అనే అందరినీ బురిడి కొట్టిస్తూ ఉంటాడు అటువంటిది పుష్పనే బురిడి కొట్టించిందంటే సో జాన్వీ కపూర్ క్యారెక్టర్ని సుకుమార్ ఏ విధంగా డిజైన్ చేశారో మన సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట అండ్ జాన్వీ కపూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ మధ్యకాలంలో ఆవిడ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి సో ఓవర్ క్యూట్నెస్ ఓవర్ లోడెడ్ అంటారు కదా నాకు అలా అనిపిస్తుంది సో దేవరాలో కూడా ఆవిడ చాలా ట్రెడిషనల్ లుక్స్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్న కథ కాబట్టి చాలా క్యూట్గా కనిపించారు సో ఇన్ కేస్ ఈ పుష్ప 2లో మాత్రం కనుక జాన్వీ కపూర్ ఉంటే మాత్రం హాట్ లిస్ట్ ద క్రష్ లిస్ట్ అంటారు కదా దాంట్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తారు అనమాట జాన్వీ కపూర్ సో ఈ పుష్ప ది రూల్ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలు జాన్వీ కపూర్ని కన్ఫర్మ్ చేశారా అండ్ నాట్ ఓన్లీ జాన్వీ కపూర్ ఇంకొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ మూవీకి తీసుకుంటున్నారంట సో సినిమాని స్క్రిప్ట్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు మన సుక్కు మామ అండ్ యాజ్ యూజువల్ మ్యూజిక్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ తగ్గేదేలా సో ఈసారి ఆ తగ్గేదేలైనా వాడతాడా లేదా ఎక్కేదేలైనా వాడతాడా అసలు ఈసారి ఎటువంటి ఒక మేనరిజాన్ని వాడబోతున్నాడు పుష్ప ది రూల్లో అనే విషయం మనం మూవీ చూసి తెలుసుకోవాలి సో ప్రస్తుతానికి మైత్రి మూవీ మేకర్స్ మీద పుష్ప రూల్ అయితే మాత్రం ఆగస్టు 15 2024న మన ముందరికి రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మూవీ టీం అంతా సో ఈ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇన్ కేస్ జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్